సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎన్పి శాఖ అధికారుల్ని ఆదేశించారు. విద్య, ఉన్నత విద్య, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, టిఆర్ఎన్బి, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, మహిళా, శిశు, గిరిజన, యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ శాఖల కార్యదర్శులతో సమీక్షించడం జరిగింది. ఆర్ఎన్పి శాఖపై జరిగిన సమీక్షలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు. సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్, ఎంఏయుడి జాయింట్ సెక్రటరీ రామ్ మోహన్ పాల్గొన్నారు. అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు, సూర్యకుమారి, శాప్ ఎండి గిరీష వర్చువల్ గా పాల్గొన్నారు. అర్చన హాస్పిటల్ నందు వివిధ రకాల పేషెంట్స్ కి వైద్యం అందించబడిందని అర్చన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ డోనకల్ రోడ్డు జడగంవారి వీధిలో మా హాస్పిటల్ కలదని, ముఖ్యంగా మా దగ్గర జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజిస్టు మొదలగు వాటికి చికిత్స అందిస్తామని తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ శశిధర్, నెఫ్రాలజిస్ట్, అర్చన హాస్పిటల్స్. మా హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, స్పెషాలిటీస్ సౌకర్యం ఉంది. ఓపీ, ఐపీ సర్వీసెస్ స్టార్ట్ చేసామండి. గత 3 నెలల నుంచి ఐపీ అడ్మిషన్స్ కూడా మనం స్టార్ట్ చేసాం. డయాలసిస్ 24/7 అవ్వండి. విజయవాడ పట్టమట డొంక రోడ్డు నందు 7వ గణపతి నవరాత్రి మహోత్సవాలలో సందర్భంగా ఈరోజు డొంక రోడ్డు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డొంక రోడ్డు ఫ్రెండ్స్ సర్కిల్ పవన్ కళ్యాణ్ సభ్యులు నాని, చిప్పల రాములు మాట్లాడారు. ఈ డొంక రోడ్డు నందు 7 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవం నిర్వహిస్తున్నామని, గత సంవత్సరం కూడా అన్నదానానికి 4000 మంది వస్తే ఈ సంవత్సరం అన్నదానానికి సుమారు 5000 మంది వచ్చారని తెలియజేశారు. గురువారం 19వ తేదీ లడ్డు వేలంపాట గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో డొంక రోడ్డు ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలంపాట జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల అమ్మా లైన్ లో రండి 2 రైస్ అటెండ్ మొత్తం
సందర్భంగా పట్టమట డొంక రోడ్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున చాలా మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే రేపు 19వ తారీఖు గురువారం రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి లడ్డు వేలంపాట ఉంటుంది. లడ్డు వేలంపాటలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే పట్టమట డొంక రోడ్ ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే గురువారం 19వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. పెరియార్ రామస్వామి 146వ జయంతి సందర్భంగా విజయవాడ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరిగాయి. వచ్చే నెల 9వ తేదీ కాంశీరాం వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన నిర్వహించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో మహాధరణ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి. ఈ సందర్భంగా బి పరంజ్యోతి మీడియాతో మాట్లాడారు. చెప్పిన మార్గంలో నడిచిన ప్రతి కులం కూడా జయప్రదం చేయండి కులగణనాన్ని, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి కులగణన మహాధర్నాను, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి కులగణన మహాధర్నాను, జయప్రదం చేయండి. జోహార్ పెరియార్ గారు, జోహార్ పెరియార్ నాయక్ గారు. మరి ముఖ్యంగా రేట్లు, తర్వాత కమ్మలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు, ఆంధ్ర రాష్ట్రంలో కాపులు. సోక్రటీస్ ఒక్కడే ఉన్నాడు, కానీ ఆసియా ఖండంలోనే. జై భీమ్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెరియార్ రామస్వామి నాయకర్ గారి 46వ జయంతి సభను మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, అలాగనే పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి ఆదర్శంతో ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. ఇటీవల ఈ మహానుభావుల యొక్క ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ ప్రధానంగా బీసీల యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో, కులగణన అనేటువంటి జరగాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఆమోదించి నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా పెరియార్ రామస్వామి నాయకర్ గారిని ఒకసారిగా గుర్తుపెట్టుకొని, ఆయన ఉద్యమాన్ని కూడా గుర్తుపెట్టుకొని, ఆయన ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే దక్షిణ భారతదేశంలో ఈ బహుజనాల రాజ్యాధికారం కోసం ఎంత గట్టిగా కృషి చేశాడో, ఆ త్రోవలో ఆ మార్గంలో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆయన జయంతి సందర్భంగా కూడా ఈ బీసీల డిమాండ్ అయినటువంటి కుల జనగణన అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము బహుజన సమాజ్ పార్టీ సిద్ధపడింది. ఆ మేరకు ఇటీవల అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి బీసీ కుల సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. అలాగనే రాబోయేటువంటి వచ్చే మాసంలో జీవో నంబర్ 85ని రద్దు చేసి సర్వీస్ నంబర్ ని పునరుద్ధరించాలని సుమారు 2,000 మంది డాక్టర్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయదీర్, ఏపీపీ హెచ్సిడిఏ అధ్యక్షులు డాక్టర్ యూనస్ లు మాట్లాడారు. జీవో నంబర్ 85 అనే దుర్మార్గపు జీవోను తీసుకువచ్చారని, నిజాయితీగా పనిచేస్తున్న ప్రాథమిక వైద్యుల జీవితాలని ఆడుకుంటున్నారని తెలియజేశారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల చేష్టల్ని ప్రాథమిక వైద్యుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. 2020 డాక్టర్ల నేషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలని, టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో 26 జిల్లాల నుంచి సుమారు 2,000 మంది డాక్టర్స్ పాల్గొన్నారు. అధికారులు ఏం చేస్తున్నారంటే
ఎవరైతే మనం పీజీకి వెళ్ళిపోతున్నామో పీజీకి వెళ్ళిపోయిన మరుక్షణం మన తాలూకా వేకెన్సీస్ ని నంబర్ 85 అని చెప్పి ఒక దుర్మార్గమైన జీవో తీసుకొచ్చి సిన్సియర్గా పనిచేస్తున్న ప్రాథమిక వైద్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి కొంతమంది అధికారుల చేష్టల్ని మా ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి ప్రాథమిక వైద్యుల సంఘం నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నో ఆశలతో సర్వీస్లోకి వచ్చి కరెక్ట్గా సర్వీస్ కోటా వచ్చే టైంకి మీ సర్వీస్ కోటాలో 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం. ఇదివరకు ఉన్న దాంట్లో 30లో 15 చేస్తున్నాం, 50కి 30 చేస్తున్నాం అని చెప్పి ఏదైతే ఒక వికృతమైన క్రీడ చేస్తున్నారో అధికారులు మా జీవితాలతో, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి. వైద్య సంఘాలతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లైన ఎంతో కష్టపడి చాలా వరకు పోరాటాలు చేసి గళమెత్తి ఆ అన్యాయాన్ని ముందు పెట్టడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఈరోజు విజయవాడలో రావడం జరిగింది. మా గళం అంతే గట్టిగా వినిపించడం జరిగింది. మాకు సర్వీస్లో తీసుకునే ముందు మాకు 30% క్లినికల్ అలాగే 50% నాన్ క్లినికల్ సర్వీస్ ఇస్తామని మోసపూరితమైన వాగ్దానం చేసి ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత మేము ఆ సర్వీస్ ఏదైతే తీసుకునే టైం వచ్చిందో ఆ టైంలో ఎగ్జామ్కి 15 రోజుల ముందు ఆ జీవోని రద్దు చేసేస్తున్నామని రాత్రికి రాత్రి ఆ జీవోని వెల్లడించడం మా అందరికీ మనస్తాపానికి గురయ్యేలా చేసింది. ఆ తర్వాత కూడా 40 నుంచి 60 రోజులు ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలా ఇందులో భాగంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలు కూడా కూర్చోవడం జరిగింది. ఎన్ని చర్చలు జరిగినా ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆయన చలించలేదు. మేము ఖచ్చితంగా దీని మీద స్టిక్ అయి ఉంటాం, వెనక్కి తగ్గం, మీకు ఎందుకు చదివించాలి, ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్ల కంటే ప్రైవేట్ డాక్టర్లే ఎక్కువ సేవ చేస్తున్నారన్న ఒక మాట ఏదైతే ఆయన చెప్పారో దానికే మేమంతా మనస్తాపానికి ఇంకా చెంది ఆ మాట మనం తీసుకోలేక ఈరోజు వందలాదిగా వేలాదిగా డాక్టర్లు విజయవాడ లబ్బిపేట స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈ నెల 30 తేదీన మినీ బ్యూటీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఎస్బీఎంఎస్ అకాడమీ సైమా ప్రతినిధి రాఘవిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పటమట ఫన్ టైమ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణవి మేక్ ఓవర్స్ ప్రణవి ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సూరిబాబులు మాట్లాడారు. ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావిద్ హబీబ్, డాక్టర్ ఆమోద్ దోషి పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగే ఎక్స్పోలో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ కట్స్, ఎస్ఎస్ఎక్స్, లోకల్ సెలబ్రిటీస్ మేకప్స్ సెమినార్ ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ వాళ్లతో ప్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం ఎస్బీఎంఎస్ అకాడమీ అండ్ సైమా బ్యూటీ ఎక్స్పో వారికి సాధ్యమని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇదొక సువర్ణ అవకాశమని అన్నారు. సమావేశంలో లిల్లీ పాలకొల్లు, జ్యోతి విజయవాడ, షహానా, ప్రణవి, రజియా, రుక్సానా, ఒంగోలు ఉదయ, సిరి తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇది అయిపోతుంది. 2 days ప్రోగ్రామ్, అది రీసెంట్గా మనం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఇదే సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఎస్బీఎంఎస్ అకాడమీ వాళ్ళతోటి మినీ బ్యూటీ ఎక్స్పో అంటే ఒక్కరోజు జరిగేటువంటి ఒక మినీ బ్యూటీ ఎక్స్పో చేస్తున్నారు. దాంట్లో మనకు 15 డిఫరెంట్ కంపెనీస్, కాస్మెటిక్స్ కావచ్చు, హెయిర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, టూల్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళు కాస్మెటిక్స్ స్టాల్స్ పెట్టుకొని తక్కువ రేట్లో అమ్మడము. అలాగే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. దాని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన సెలబ్రిటీ అయినటువంటి జావిద్ హబీబ్ రావడం జరుగుతుంది. ఆయన హెయిర్ కట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఈ అవకాశము మన ఎస్బీఎంఎస్ అకాడమీ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది. అలాగే డాక్టర్ అమోద్ దోషి గారు అని చెప్పేసి ఈయన వచ్చేసి బాలీవుడ్ సెలబ్రిటీ ప్రాస్థెటిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్. అంటే యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే కత్తిపోట్లు కానీ, తర్వాత బ్లడ్ రిలేటెడ్ మేకప్స్ రిలేటెడ్, దయ్యం రిలేటెడ్ అలాంటి మేకప్స్ చూపించడానికి బాంబే నుంచి తను మన విజయవాడకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే అదే రోజు సైమా అంటే సౌత్ ఇండియా మేక్ ఓవర్ అవార్డ్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురూజీ అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే గురూజీ అంటే ఎవరైతే అకాడమీస్ రన్ చేస్తున్నారో, ఎవరైతే ట్రైనింగ్ పొజిషన్. అండ్ ఈ రోజు ఏదైతే మనం ఈ పోస్టర్ లాంచ్కి
మన బ్రియోచ్ బేకరీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం వెన్యూ పార్ట్నర్గా, అలాగే మనకు ఈ ఈవెంట్ జరగడానికి సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రణవి మేకవర్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ప్రణవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెర్ ఇస్ మై హీరోయిన్? ఓకే పద్మశ్రీ గారు, దిస్ ఈస్ వాట్ ఈస్ మేకప్ దట్ వి, అంటే ఇలాంటి మేకప్స్ ఇంకా వెరైటీ మేకప్స్ మన సైమా బ్యూటీ ఎక్స్పోలో మీరు చూడబోతున్నారు. సో అందరికీ మళ్ళీ చెప్తున్నాము, ఫ్రీ రిజిస్ట్రేషన్. సో వెల్కమ్. మీతో పాటు మీ అందరితో పాటు 10 మందితో పాటు 1000 మంది, అలా ఎంతమంది అయినా రావచ్చు. ఇట్స్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 30వ తారీఖు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్పో SBMS వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల్లో వీటిల్లో రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితులు, కార్పొరేట్ ఉద్యోగాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా అందంగా తయారై వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఇప్పుడు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ మొదటి నుంచి వృత్తి, ఈ సెలూన్స్ కానీ, ఈ బ్యూటీ పార్లర్స్ కానీ, వీటికి సంబంధించినటువంటిది అంతా కూడా వందలాది సంవత్సరాలుగా మా కమ్యూనిటీ నుంచి చేస్తా ఉన్నాము. ఈ ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వృత్తిదారులు హోల్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవరన్నా కూడా రావచ్చు. టోటల్ రిజిస్ట్రేషన్స్ ఫీ ఫ్రీగా జరుగుతుంది. అండ్ మనలాగా మేకప్ ఆర్టిస్ట్కి, బ్యూటీషియన్స్కి, సలూన్ ఓనర్స్కి అండ్ ఎవరైనా అకాడమీ రన్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ. అందరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని డెఫినెట్గా మనం యూజ్ చేసుకోవాలి. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫ్రీ కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఆన్ September 30th. ప్లీజ్ సేవ్ ద డేట్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.